గుడ్ మార్నింగ్. ఇంతకుముందు ఫస్ట్ చాప్టర్లో లాకస్లో మ్యాక్సిమం అన్ని లెక్కలు చేసాము. దానిలో మీకు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, రెండు బిందువుల మధ్య దూరము ఫార్ములా వస్తే సరిపోద్దాము. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆ ఫార్ములా వస్తే సరిపోద్ది. ప్రతి లెక్కలో ఏం చేసామంటే లెట్స్ సే PXYB ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ అని తీసుకున్నాము, P పాయింట్ అని తీసుకున్నాము. వాడు ఇచ్చిన పాయింట్ లేదు ABC ఏవో ఇస్తే అవి రాసుకున్నాము. వాడు ఇచ్చిన కండిషన్ రాసాము. దాన్ని ఏం చేసాము, ఈ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ వేసి దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఓకేనా? మ్యాక్సిమం అన్ని లెక్కలు అంతే. ఆ చాప్టర్ అయిపోయింది. ఆ చాప్టర్ నుండి మీకు గతసారి 4 మార్క్స్ వచ్చింది. ఈసారి ఏం చేశారంటే సెకండ్ చాప్టర్ ఏముంది, ఏది సెకండ్ చాప్టర్లో ఏది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అని వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ మీకు COVID-19 వల్ల అది 30% సిలబస్ రిమూవ్ చేశాడు, దానిలో తీసాడు. ఓకేనా? దాని నుంచి నెక్స్ట్ చాప్టర్ థర్డ్ చాప్టర్ ది స్ట్రైట్ లైన్ సరళ రేఖ. ఒక తెలుగులో సరళ రేఖ అని చెప్తాం. అయితే దీని నుంచి ఎన్ని మార్కులు అంటే ఒకటి తీసాడు కాబట్టి మ్యాక్సిమం మార్కులు కూడా అంటే పెంచడం కానీ తగ్గించడం కానీ ఏం జరుగుతుంది తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్ డెఫినేషన్ చూడండి. ఎనీ పెయిర్ ఆఫ్ పెర్పెండిక్యులర్ లైన్స్ ఇన్ ఏ ప్లేన్ కెన్ బి చూజన్ యాజ్ ది యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేట్స్ అని చెప్తాం. అంటే పెర్పెండిక్యులర్ లైన్స్ ఇన్ ఏ ప్లేన్, ఇది ఒక ప్లేన్ తీసుకుంటే ఇది ఒక ప్లేన్, ఇది ఒక ప్లేన్ తీసుకుంటాం. ఈ ప్లేన్ లో పెర్పెండిక్యులర్ లైన్స్ అంటే అవి 2 లైన్స్ ఉంటాయి. యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ ఏమవుతుందంటే 90. దాన్ని ఏం చెప్తాము, పెర్పెండిక్యులర్ లైన్స్ అని చెప్తాము. ఈ పెర్పెండిక్యులర్ లైన్స్ ఏం చెప్తామంటే కోఆర్డినేట్ యాక్సిస్ అని చెప్తాము. కోఆర్డినేట్ యాక్సిస్ లో హారిజంటల్ లైన్ ఏం చెప్తామంటే ఎక్స్ యాక్సిస్ అని చెప్తాం. హారిజంటల్ లైన్ అని చెప్తాం. హారిజంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్ అని చెప్తాం. ఎక్స్ యాక్సిస్ ఏం చెప్తాము, ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ వెర్టికల్ లైన్ అంటే పెర్పెండిక్యులర్ టు హారిజంటల్ లైన్ అని చెప్తాము. వెర్టికల్ లైన్ అని చెప్తాం. వెర్టికల్ లైన్ దీన్ని ఏం చెప్తామంటే వై యాక్సిస్ అని చెప్తాం. ఓకేనా? హారిజంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్ అని చెప్తాము, వెర్టికల్ లైన్ అని చెప్తాము, వై యాక్సిస్ అని చెప్తాము. అయితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది వెర్టికల్ లైన్ అండ్ హారిజంటల్ లైన్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఆరిజన్. ఏం చెప్తాము, ఆరిజన్ అని చెప్తాము. దీన్ని ఏం చేస్తామంటే ఓతో సూచిస్తాము. దీని యొక్క పాయింట్ ఏ విధంగా 0 అని చెప్తాం. ఓకేనా? ఆరిజన్ ని 0 అని చెప్తాం. అయితే దీన్ని ఆరిజన్ నుంచి రైట్ సైడ్ ఎక్స్ యాక్సిస్ రైట్ సైడ్ ఏం చేస్తామంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని చెప్తాం. లెఫ్ట్ సైడ్ ఏం చెప్తామంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అని చెప్తాం. జనరల్ గా ఇవి 1 2 3 4 అని అలాగ వస్తాయి. ఇటు సైడ్ ఏం వస్తాయి అంటే -1 -2 -3 అలాగ వస్తాయి. అంటే పాజిటివ్ నెగిటివ్. అదే విధంగా అబౌవ్ ఆరిజన్ ఇదేం చెప్తామంటే పాజిటివ్ వై యాక్సిస్ అని చెప్తాం. బిలో ఆరిజన్ ఏం చెప్తామంటే నెగిటివ్ వై యాక్సిస్ అని చెప్తాం. అంటే దీన్ని ఎక్స్ డాష్ అని చెప్తాము, దీన్ని వై డాష్ అని చెప్తాం. ఓకేనా? ఇదేమవుతుందంటే పాజిటివ్, ఇదేమవుతుందంటే నెగిటివ్. ఓకేనా? ఇది పాజిటివ్, ఇదేమవుద్ది నెగిటివ్ అని. ఓకేనా? నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి. జనరల్ గా మనం ఈక్వేషన్ లాకస్ ఆఫ్ P అని చెప్తాం. లాకస్ ఆఫ్ P అని చెప్పేటప్పుడు ఏం చేస్తాము, దానికి ఎక్స్ వై లో ఏమవుద్ది, వేరియబుల్స్ లో కొంత ఈక్వేషన్ x2 y2 x y కాన్స్టెంట్ అలా వచ్చి ఈక్వేషన్స్ వచ్చాయి. అయితే జనరల్ గా ఈక్వేషన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ ఫార్ములా చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ y is equal to 0. మీకు అందరికీ తెలియాలి. ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ అక్షము సమీకరణం అని చెప్తాం. దీన్ని ఏం చెప్తాము, ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ y is equal to 0. ఓకేనా? నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్
ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ x is equal to 0. ఈక్వేషన్ ఆఫ్ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ y is equal to 0. ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఏమవుద్ది, x is equal to 0. నెక్స్ట్ ప్యారలల్ టు ది లైన్, అంటే ఈ లైన్ అని ఉంది x యాక్సిస్ ప్యారలల్ గా ఉండే లైన్ ఎలా ఉంటే ఏమవుద్ది అంటే దాన్ని ప్యారలల్ అని చెప్తాం. టూ లైన్స్ ప్యారలల్ అంటే ఏమవుద్ది, రైలు పట్టాలు రెండు కూడా అలా ఎక్కడ కూడా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, దాన్ని ఏం చెప్తాము, ప్యారలల్ లైన్స్ అని చెప్తాం. ఓకేనా. అయితే ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ parallel to x axis is y is equal to k అని చెప్తాం. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ది x axis అని చెప్తే y is equal to 0. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ parallel to x axis అని చెప్తే y is equal to k అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ parallel to x axis y axis ఏం చెప్తామంటే x is equal to k అని చెప్తాం. ఇక్కడ 4 ఫార్ములాస్ వచ్చాయి. ఈక్వేషన్ ఆఫ్ ది x axis, ఈక్వేషన్ ఆఫ్ ది y axis, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ parallel to x axis, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ parallel to y axis. ఓకేనా. ఈ 4 కూడా మీకు ఎప్పుడు కూడా గుర్తుండాలి. నెక్స్ట్ స్లోప్, మీకు జనరల్ గా ఓకేనా. అయితే స్లోప్, నెక్స్ట్ డెఫినేషన్ స్లోప్ అంటే వాలు. తెలుగులో తర్వాత చెప్తాము, నెక్స్ట్ క్లాస్లో తెలుగు మొత్తం తెలుగు మీడియంలో అంటే రాద్దాం. ఓకేనా. ఇంగ్లీష్ మీడియంలో చూడండి, ఏ స్ట్రైట్ లైన్ ఎల్ మేక్స్ అండ్ యాంగిల్ థీటా విత్ ది x యాక్సిస్ మెజర్డ్ కౌంటర్ క్లాక్ వైజ్ ఫ్రమ్ ది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది x యాక్సిస్, దెన్ the tan theta is called slope of the line. అంటే చూడమ్మా, ఇక్కడ ఒక లైన్ తీసుకుందాం L. ఈ లైన్ x యాక్సిస్ పాజిటివ్ డైరెక్షన్ లో థీటా యాంగిల్ చేసింది అనుకోండి, ఈ tan theta వాల్యూనే ఏం చెప్తామంటే స్లోప్ అని చెప్తాం. ఓకేనా. అయితే ఇట్ మెజర్డ్ m అంటే ఏమవుద్ది, స్లోప్. m is equal to tan theta. ఓకేనా. అయితే టూ లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయి అనుకోండి, టూ లైన్స్ ఆర్ ప్యారలల్, దెన్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఏమవుతాయి, ఈక్వల్. అంటే m1 is equal to m2. ప్యారలల్ అయితే ఏమవుద్ది, ప్యారలల్ అలా మనం చెప్తాము. ప్యారలల్ ఏం చెప్తామంటే m1 is equal to m2 అయితే దాన్ని ఏం చెప్తాము, ప్యారలల్ అని చెప్తాము. అలా కాకుండా పెర్పెండిక్యులర్ అనుకోండి, పెర్పెండిక్యులర్ అయితే ఏమవుద్ది, m1 into m2 is equal to -1. పెర్పెండిక్యులర్ అయితే ఏమవుతాయి, ది లైన్స్ ఆర్ perpendicular each other, then m1 into m2 is equal to -1. perpendicular ఉంటే అని చెప్తాము, m1 into m2 is equal to -1. దీన్ని ఏ విధంగా చెప్తామంటే సింబల్ ఏమవుద్ది, ఇలా చెప్తాం. అంటే ప్యారలల్ అంటే ఇది, perpendicular అంటే ఈ విధంగా వస్తుంది. ఓకేనా.